అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే చాలా రిహార్సల్స్ జరిగాయి. చాలా జరిగాయి. ఓకే కిరీటి ఇంత రిహార్సల్స్ అంటుంది కానీ యాక్చువల్లీ చాలా రిహార్సల్స్ ఏం చేయలేదు మ్యామ్. స్పాట్లోనే చాలా నేర్చుకుని కూడా చేసింది తను, ఊరికే అంటుంది అంతే. యాక్చువల్లీ ఎగ్జామ్స్ ఏదో ఉన్నాయి మ్యామ్ బాంబేలో తనకి. ఇది అవ్వ లైఫ్ టైమ్ ఎగ్జామ్స్ ఇవి. గుంటూరు కారం అప్పుడు మీరు అంటున్నారు కదా, గుంటూరు కారం అప్పుడు that year. Now I'm fully done, so now I'm officially a doctor. You're a doctor but you'll again specialize కదా. అప్పుడు వేరే అదే అప్పుడు మళ్ళీ సంథింగ్. You're already specialized in dance, now you're specialized in something else there. ఏంటో తెలియదు మనకి ఇంకా. ఓకే జూనియర్ ని 3 words లో డిస్క్రైబ్ చేయాలి అంటే ఏమంటారు? డిస్క్రైబ్ జూనియర్ ఇన్ 3 words. ఎమోషనల్ మ్యామ్. ఓకే యా అది మేము ట్రైలర్ లో చూసాం. ఎంటర్టైనింగ్ మ్యామ్. ఎంటర్టైనింగ్ yes. ఎంగేజింగ్ మ్యామ్. ఎంగేజ్ వావ్ ఎమోషనల్ ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ రాబోతుంది అనమాట. అండ్ రాధాకృష్ణ గారు అంతకుముందు ఒక మూవీ చేశారు, దిస్ ఇస్ సెకండ్ ఫిల్మ్. సంథింగ్ అబౌట్ హిమ్ అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొటెన్షియల్ నేను చూసినటువంటి డైరెక్టర్స్లో ఆయన ఒకరు మ్యామ్. 3 years ఆల్మోస్ట్ పాపం ఈ సబ్జెక్ట్ కోసం సాక్రిఫైస్ చేశాను. మేము యాక్చువల్లీ ఒక యాక్షన్ ఎపిసోడ్ చేసేటప్పుడు నాకు ఆయన ఇంజురీ వల్ల ఆల్మోస్ట్ 1 year స్టాప్ చేసి వచ్చింది మ్యామ్ షూటింగ్. అవును మ్యామ్ బ్యాక్ ఇంజురీ అయింది. 6 monthsలో ఒక 4 months బెడ్ రెస్ట్ లాగా ఉండాల్సి వచ్చింది. ఒక 2 months I was able to walk and again 6 months rehab and getting back to form అలా అయింది మ్యామ్. 1 year yes ma'am బట్ అక్కడ ప్రాబ్లమ్ వాట్ అంటే కెన్ ఐ జస్ట్ నో there's a flip ma'am. అంటే కార్ పైన ఒక ఫ్లిప్ చేస్తాం మ్యామ్, ఫ్రంట్ ఫ్లిప్. I landed badly మ్యామ్, దానివల్ల ఆయన ఇంజురీ అది. సో బిసైడ్స్ దట్ ఆయన యాక్చువల్లీ అంత అర్లీ స్టేజెస్లో ఒక డైరెక్టర్ 1 year కోల్పోయి చాలా ప్రాబ్లం అవుతుంది మ్యామ్. యాక్చువల్లీ ఇంకా పాపము ఎదగాల్సిన స్టేజ్ పాపం 3 years సాక్రిఫైస్ చేసి ఈ స్టోరీ పైన ఒక దృఢమైన నమ్మకంతో ముందుకు వచ్చాడు. ప్రేక్షకుల ఆశీర్వాదంతో బాగా అయితే ఆయనకి మంచి లైఫ్ ఉంటుంది మ్యామ్. చాలా హార్డ్ వర్క్. కానీ ఆ విషయంలో స్టంట్స్ ఆర్ ఈవెన్ డాన్స్లో కూడా అండి, అంటే వైరల్ వైరల్ ఉట్టి కొన్ని బిట్స్ చూసారు. There are these flips and oh my god, and these are all without rope. చాలా మంది ఏమనుకున్నారంటే, lot of people నన్ను కూడా అడిగారు, ఈవెన్ టీజర్ బయటకు వచ్చినప్పుడు అన్ని ropes అంటే none of those were ropes and నేనేంటి అండ్ వైరల్ వయారి అప్పుడు అది ఇంకా స్టెప్ బయటికి రాలేదు. బట్ దేర్ ఇస్ వన్ పర్టిక్యులర్ స్టెప్ ఇలా 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 ఒక హెవీ ఎయిర్లో ఒకటి జరుగుతూ ఉంటుంది. నా కళ్ళ ముందు అంటే నేను ఫస్ట్ టైం సెట్ లోపలికి వెళ్ళినప్పుడు జరిగిన షాట్. I did it multiple times. అంటే మనకి మన నేకెడ్ ఐకి అయితే మనకేం డిఫరెన్స్ తెలియదండి, బట్ he did it multiple times. I don't know, I seriously don't know how. ఆ బ్యాక్ పెయిన్ రావట్లేదా లేకపోతే బోన్స్ ఉన్నాయా, నాకు ఎవరికైనా చెప్పాలనిపించింది అంటే ఇట్ వాస్ హిమ్. ఆల్రెడీ ఒకసారి ఒక ఇంజరీ జరిగింది, యూ హ్యావ్ టు బి కాషియస్ అండ్ కేర్ఫుల్. వెరీ సేఫ్ మ్యామ్. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని మనం బెస్ట్ ఎఫర్ట్ చేస్తాం. కొన్నిసార్లు చెప్పలేము మ్యామ్ ఇంజరీ ఎప్పుడు అవుతుందని. కరెక్ట్. కానీ మీరు ఇప్పుడు ఈ డాన్స్ చేశారు కాబట్టి ఇందులో అయితే మీకు అలాంటి ఒక ఇంజరీ జరిగినట్టుగా కూడా తెలియట్లేదు ఎవరికి. అండ్ ఐ రియలీ విష్ అండ్ బ్లెస్ దట్ యూ స్టే సేఫ్ అండ్ హెల్దీ ఆల్వేస్. చెన్నీల గారు టాలీవుడ్కి ఇన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్ అయ్యారు కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యూ నోటిస్డ్? ఏమైనా ఉందా డిఫరెన్స్? అంటే నాలో ఏమి లేదు కానీ బట్ టాలీవుడ్. No, I didn't see too much of a difference. I think I have changed as an actor. From a girl to a mother. From a girl to a woman, yeah. And I love it. I think it's amazing. I think I have a lot more to do and but coming back to